హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ డ్రింక్ సపోటా మిల్క్ షేక్ని చేసుకుందామండి. సేమ్ టు సేమ్ బయట షాప్ స్టైల్లో చేసుకునే విధంగా ఇప్పుడు మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. నేను చెప్పే టిప్స్ని పాటించి చేస్తే సపోటా మిల్క్ షేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 7 మీడియం సైజులో ఉన్న సపోటాలను తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని మంచినీటితో ఒకసారి బాగా వాష్ చేసుకోండి. మీకు తొందరగా సపోటా పైన తోలుని తీసేయాలంటే ఈ చిన్న చిట్కాల్ని ట్రై చేయండి. ఈ విధంగా కట్ చేశాక చూడండి, సపోటా పైన తోలు మొత్తం ఈజీగా త్వరగా తీసేయవచ్చు. ఇలా సపోటాకి మధ్యలో గింజలు ఉంటుంది కదా, అది తీసిన తర్వాత ఇలా స్పూన్ సహాయంతో ఈ విధంగా రౌండ్గా తీసేయండి. చాలా ఈజీగా వస్తుంది. సేమ్ ఇదే విధంగానే అన్ని సపోటాలను తీసి ఒక ప్లేట్లోనికి తీసుకుందాం. ఇలా సపోటా పైన పొరని మొత్తం తీసిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఈ సపోటా మొత్తాన్ని వేసుకుందాం. అలాగే స్వీట్కి తగినంత చక్కెరని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకున్నాను. దాని తర్వాత కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వరకు తీసుకోవాలి. అలాగే మిల్క్ షేక్ చల్లగా ఉండడం కోసం 3-4 ఐస్ క్యూబ్ ముక్కల్ని వేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ల వెనిలా ఐస్ క్రీమ్ని వేసుకోవాలి. మీరు ఇక్కడ వెనిలా ఐస్ క్రీమ్కి బదులుగా చాక్లెట్ ఐస్ క్రీమ్ని కూడా వేసుకోవచ్చు. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత వీటిని పూర్తిగా స్మూత్గా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. మనకు మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ గ్లాస్లోనికి తీసుకుందాం. టేస్టీయే కాదండోయ్, చూడటానికి అందంగా ఉండడం కోసం సర్వింగ్ గ్లాస్ చుట్టూరా ఇలా హర్షీ సిరప్తో డెకరేట్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే చూడటానికి అందంగా కూడా ఉంటుంది. ఇలా హర్షీ సిరప్తో గార్నిష్ చేశాక ఇప్పుడు ఇందులో సపోటా మిల్క్ షేక్ని పోసుకుందాం. పైన కొంచెం గార్నిష్ కోసం బూస్ట్ని చల్లుకుందామండి. మీరు ఇక్కడ బూస్ట్కి బదులుగా డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, సమ్మర్ స్పెషల్ డ్రింక్ చల్లగా త్రాగాలనిపించే సపోటా మిల్క్ షేక్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.